ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో కరువంతా ఒక సేవకుడు అడుగు పెట్టి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఉన్న కరువంతా దేవుడు తొలగించాడు. తప్పని కూడా మీకు అర్థమవుతుందా? ఒక విధవరాలు ఇంట్లో సేవకుడిని ఆహ్వానించింది, సేవకుడికి ఇల్లు ఇచ్చింది. ఒక పూట భోజనం పెడితే 3.5 సంవత్సరాలు పోషించేస్తున్నాడండి దేవుడు ఆవిడ్ని. సేవకుడికి భోజనం పెడితే 3.5 సంవత్సరాలు ఆస్వాదించేశాడు. సేవకుడికి ఇల్లు ఇస్తే 3.5 సంవత్సరాలు పోషించేస్తున్నాడు. ఇక ఆ సేవకుడు ఆ రూములో ఆవిడ పెట్టింది ఏం తినేసి ఉండలేదు. కానీ భలే సమృద్ధి ఉంది, మంచి ప్లేస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ విడిచిపెట్టి తన రూమ్లోకి వెళ్ళాడు, తలుపేసుకున్నాడు. ఇజ్రాయేల్ దేశం క్షేమం కొరకు ఆ కరువులు కాటకాలు పోవాలి, ఆకాశం తెరవబడాలి, భూమి ఫలించాలి, సమృద్ధి దేశంలో ఉండాలని 3.5 సంవత్సరాలు ఉపవాసం ఉండి ఒక గొప్ప దైవ జనుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడండి. తన బలిపీఠం కట్టుకున్నాడు, తన బలిపీఠాన్ని బాగు చేసుకున్నాడు. ఇతర బలిపీఠాలు కట్టబడాలి, బలిపీఠాలు బాగుపడాలి.